బాలు ఇంకా ఇంటికి రాలేదని బాధపడుతూ ఉండటంతో, బాలు అన్నయ్య మాలానే నీకు గిఫ్ట్ కొనడానికి వెళ్ళి ఉంటాడు నానమ్మ అని అంటాడు రవి. దాంతో మనోజ్ వెటకారంగా కొంటాడు కొంటాడు. ఫుట్పాత్ మీద ఏ వస్తువు 500 చెప్తే 200కి ఇవ్వమని బేరమాడుతూ ఉంటాడు అని అంటాడు మనోజ్. ఆ మాట విన్న మీనా, అత్తగారి సొమ్ము మింగి షాప్ పెట్టుకున్న మీరు కూడా మాట్లాడుతున్నారే, నేను కాపురానికి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. కనీసం పెళ్ళానికి ఒక మూర మల్లెపూలైనా కొన్నారా అంటుంది కావాలని మీనా మనోజ్ని. దాంతో రోహిణి, మీనా అది మా మా సమస్య, నువ్వెందుకు ఎగతాళి చేస్తున్నావు అంటుంది కోపంగా. మరి ఇది మా సమస్య, నీ మొగుడెందుకు నా మొగుడిని ఎగతాళి చేస్తున్నాడు అంటుంది మీనా కోపంగా. వెంటనే శృతి అందుకుంటుంది. వెంటనే శృతి కూల్గా, కరెక్టే కదా, బాలు ఏదో గిఫ్ట్ కొనడానికి వెళ్ళి ఉంటాడు అని రవి ఎంత సింపుల్గా చెప్పాడు. కానీ మీ ఆయన ఎంత దారుణంగా అవమానించాడు. ఎవరి భర్తకు వాళ్ళు గౌరవం ఇవ్వకపోతే బాగోదు కదా. అందరూ ఆంటీలాగా అంకుల్ని ఎవ్వరు ఏమన్నా పట్టించుకోలేనన్నట్లుగా ఉండలేరు కదా అంటుంది శృతి. ఆ మాటకు ప్రభావతి ముఖం మాడిపోతుంది. అది విన్నా కామాక్షి మాత్రం కూల్గా, ఎంత బాగా చెప్పావమ్మా, మీ అత్తయ్యని ఇంత బాగా అర్థం చేసుకున్నావా, మాయమ్మే మాయమ్మే అని దిష్టి తీసినట్లు చిటికెలు తీస్తుంది. వెంటనే సత్యం, అమ్మ మీనా ఫోన్ చేశావా అమ్మా అంటాడు. చేశాను మామయ్య, స్విచ్ ఆఫ్ వస్తుంది, ఛార్జింగ్ అయిపోయి ఉంటుంది, వచ్చేస్తారు అంటుంది మీనా నమ్మకంగా. దాంతో ఈలోపు మా బహుమతులు తీసుకో బామ్మ అంటాడు మనోజ్. పార్వతమ్మ సుమతి కూడా వస్తారు. వాళ్ళు చీర తెచ్చి బహుమతిగా ఇస్తే అది చూసిన ప్రభావతి, ఎంత 200 300 అంటూ వెటకారం చేస్తుంది. ఇక రవి, బామ్మ నీకోసం షుగర్లెస్ కేక్ చేశాను అంటూ ప్రేమగా చెప్తాడు. శృతి ప్రేమగా ఫోన్ గిఫ్ట్గా ఇస్తుంది. ప్రభావతి టీవీని బహుమతిగా ఇస్తుంది. ఇంతలో బాలు సుశీల చిన్ననాటి స్నేహితుల్ని తీసుకొని ఎంట్రీ ఇస్తాడు. అది చూసి చాలా పొంగిపోతుంది సుశీల. వాళ్ళని హత్తుకొని ఎమోషనల్ అవుతుంది. అప్పుడే బాలు, మీనా వీడియో తీసింది కదా, అదే నాకు పంపించింది. నువ్వు నీ స్నేహితుల్ని మిస్ అవుతున్నావని తెలిసి తీసుకొని రావడానికి వెళ్ళాను బామ్మ, అందుకే లేట్ అయింది అంటాడు బాలు. ఇక సుశీల పొంగిపోతుంది. తన స్నేహితుల్ని చూడగానే బాల్యంతో తాను చేసిన అల్లరి, ఆడిన ఆటలు అన్నీ తలుచుకుంటుంది సుశీల. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.